ఫోన్ వచ్చేస్తుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వెళ్ళి సైన్ పెట్టాలి ఇప్పుడు. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజుల నుంచి నాకు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి నాకు శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఆర్డర్ చేద్దామని. బట్ లాస్ట్ ఇయరే నేను పిక్సెల్ 8 Pro నుంచి 9 Proకి అప్గ్రేడ్ అయ్యా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కదా, ముందు ఇయర్ అనుకుంటా, 2025లో. లాస్ట్ ఇయర్ నేను పిక్సెల్ 8 Pro నుంచి 9 Proకి అప్గ్రేడ్ అయ్యా. అండ్ మళ్ళీ ఫ్లిప్ ఏం తీసుకుంటాం. అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫ్లిప్ 7లో ఎక్సినాస్ చిప్ ఉందన్నమాట. నాకు స్నాప్డ్రాగన్ కావాలని చెప్పి అప్గ్రేడ్ అవ్వలేదు. అండ్ ఈ ఇయర్ మొన్న స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసా. అండ్ దాంట్లో ఫ్లిప్ వాడతాడు పీటర్ పాకర్. అండ్ నాకు ఇంకా అప్పటి నుంచి ఫ్లిప్ వాడాలి ఇంకా అంటే. సో గూగుల్ ఫైలో తర్వాత చెప్తా. నాకు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్, నాకు 50% ఆఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి వచ్చింది ఫ్లిప్. ఎలా వచ్చిందో చెప్తాను. ఫస్ట్ అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఇది సో ఇంత పెద్ద బాక్స్లో ఇదే ఫోన్. మిగతా అంతా ఏం లేదు, జస్ట్ ప్రొటెక్షన్కి ఈ ర్యాప్ పెడతారు పేపర్ లాగా. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 8 కనిపిస్తుందా? ఎస్. సో ఇది దీంట్లో ఇంకేం లేనట్టున్నాయి. ఇది ఫోన్ చూపిస్తా. దీంట్లో ఏం లేదు, జస్ట్ సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ ఛార్జింగ్ కేబుల్, C2C ఛార్జింగ్ కేబుల్ అండ్ సమ్ పేపర్ వర్క్ ఇచ్చారు. సో స్టిక్కర్స్ ఉండవు. యాపిల్కి అయితే మనకి స్టిక్కర్స్ ఉంటాయి, దీంట్లో స్టిక్కర్స్ ఉండవు. సో ఇప్పుడు ఫోన్. సో ఫస్ట్ ఫ్రంట్, అండ్ ఇది బ్యాక్ సైడ్. నేను సెటప్ చేసి చూస్తా. బట్ ఫస్ట్ ఫ్లిప్ ఇది. సో మీకు శాంసంగ్ అని ఇక్కడ రాసి ఉంటుంది, మీకు ఇక్కడ కనిపిస్తే ఏమన్నా మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇక్కడ ఉంటుంది శాంసంగ్ అని. ఇది. సో ఇక్కడ వచ్చేసి 4.1 inches డిస్ప్లే, ఇది AMOLED డిస్ప్లే. అండ్ ఇదేమో 6.9 inch. సో నేను ఇప్పుడు వాడేది పిక్సెల్ 9 Pro హేజిల్. ఇది గ్రాఫైట్ కలర్. ఇది 6.3 inch నేను పిక్సెల్ వాడేది. ఇది చాలానే పెద్ద, 6.9 inch అంటే కంపారిజన్కి పక్కన రెండు డిఫరెన్స్. సో ఇప్పుడు కెమెరా కూడా ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ అల్ట్రాస్లో 200 MP కెమెరా ఉంది. బట్ ఈ ఫ్లిప్లో అయితే 50 MP, సేమ్ లైక్ పిక్సెల్ కూడా 50 MP. 9 Proలో అయితే, 10 Proలో నాకు ఐడియా లేదు కానీ 9 Proలో 50 MP. అండ్ దీంట్లో అయితే ఇది కూడా 50 MP అండ్ సెల్ఫీ వచ్చేసి 10 MP అండ్ 12 అల్ట్రా వైడ్ కెమెరా దీంట్లో ఉండేవి. సో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్, ఒకటి మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా 10 MP. ఇంకా రివ్యూ అంటే దీనికి లోపల ఉండేది 1 UI 9తో వస్తుంది లేటెస్ట్. ప్రస్తుతం ఫోన్ సెటప్ చేసేస్తాం మొత్తం ట్రాన్స్ఫర్ చేసి, దెన్ కంటిన్యూ చేద్దాం. చూద్దాం రివ్యూ. ఐ మీన్ శాంసంగ్ ఎప్పుడు వాడలే, దిస్ ద ఫస్ట్ టైం. ఐఫోన్ వాడాను, పిక్సెల్ వాడా. లెట్స్ సీ ఎలా ఉందో. ఇప్పుడు ఫ్లిప్ 8లో నేను ఆన్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఎనీ అదర్ డివైస్ అని అడుగుద్ది, ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్. ట్రాన్స్ఫర్ అని నొక్కిన వెంటనే ఒక QR కోడ్ డిస్ప్లే చేస్తుంది. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ప్రాంప్ట్, లైక్ ఇలా సెటప్ యువర్ డివైస్ అని చెప్పి. ఫ్లిప్ 7కి 8కి ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ చిప్. అండ్ ఇది వచ్చేసి థిన్నెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఇప్పటి వరకు, లైక్ వరల్డ్లోనే థిన్నెస్ట్ ఫ్లిప్ ఫోన్ ఇది. దీంతో కంపేర్ చేయడానికి లేదు, బట్ మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఎంత సన్నగా ఉందో ఫ్లిప్. సో 7కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే, దీంట్లో చిప్ స్నాప్డ్రాగన్ ఎలీట్ Gen 5 అండ్ దాంట్లో ఎక్సినోస్ ఉంది. అండ్ కెమెరా కూడా సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, జస్ట్ థిన్ అండ్ చిప్ మార్చారు అంతే. ఇంకేం డిఫరెన్స్. బ్యాటరీ కూడా సేమ్, 4300 mAh బ్యాటరీ దీంట్లో. సో ఇది 2 days వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడే ఒక నా స్క్రీన్ గార్డ్ డెలివరీ అయింది, సో తీసుకోవడానికి వచ్చా అమెజాన్ లాకర్కి. ఇది అమెజాన్ లాకర్, జస్ట్ మన కోడ్ చూపిస్తే ఓపెన్ అయిపోద్ది. ఆల్రెడీ తీసేసుకున్నా. సో ఇది నా ప్యాకేజ్. సో ఇది డాగ్ పార్క్. సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేసా. జనరల్గా అయితే ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేయొచ్చు 4K, బట్ సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేయడం వల్ల ఓన్లీ QHD రికార్డ్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఫ్లిప్ 8లో రికార్డ్ చేస్తున్నా.
ఇదే అపార్ట్మెంట్. అండ్ ఈ సూపర్ స్టడీ మోడ్లో ఇంకా ఫిక్స్ అనుకుంటా, ఓన్లీ 1x ఆర్ 0.6x అంతే. దీనికన్నా ఎక్కువ జూమ్ ఇన్ చేయలేం, జూమ్ అవుట్ చేయలేం. మైక్రోఫోన్ అంతా కూడా ఇదే, ఏం కనెక్ట్ చేయలేదు ఎక్స్టర్నల్. ఇదేమో మెయిల్ బాక్స్. సో ట్రాష్ వేయాలంటే ఇక్కడికి వచ్చి వేసేయచ్చు, లేదా డోర్ దగ్గర కూడా పిక్ చేసుకుంటారు. నేను జనరల్గా అమెజాన్లో ఆర్డర్ చేశాను దీనికి కేస్ అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ స్పైజన్. నాకు ఆల్మోస్ట్ $33 కేస్ పడింది అండ్ స్క్రీన్ గార్డ్ వచ్చేసి $17 పడింది. స్క్రీన్ గార్డ్ కూడా ఏంటంటే ఇక్కడ లోపల స్క్రీన్ గార్డ్ వేయం, బికాస్ సామ్సంగ్ ఆల్రెడీ దీనికి స్క్రీన్ గార్డ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం స్క్రీన్ గార్డ్ వేయం అసలు. అండ్ ఇలా సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేద్దామని ఇలా ఫోల్డ్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టి ఇలా సింగిల్ హ్యాండ్తో కొంచెం నెయిల్తో ఇలా టచ్ చేసా. సో ఆల్రెడీ చిన్న మార్క్ పడింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అది స్క్రీన్ గార్డ్ మీదే మధ్యలో చిన్నది, బట్ ఫైన్, అసలు కనిపించట్లేదు అదైతే. అండ్ ఈ క్రీజ్ కూడా అసలు నాకైతే కనిపించట్లేదు. నేను లైక్ మరీ ఇలా లైటింగ్ ముందు పెట్టి విండో పైన దగ్గర నుంచి చూస్తే నీకు లైట్గా చిన్న ఒక ఫోల్డ్ కనిపిస్తుంది, కానీ లేకపోతే అసలు ఏం లేదు. అండ్ స్క్రీన్ గార్డ్ దేనికంటే మెయిన్లీ ఈ డిస్ప్లేకి. సో ఈ డిస్ప్లే ఉంది కదా, దీనికి మెయిన్ స్క్రీన్ గార్డ్ వేయాల్సింది ఇప్పుడు. అండ్ కేస్ కూడా స్పైజన్ది పెట్టా అన్నా కదా, సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని కేసెస్ చూసా, చాలా బాగున్నాయి. అండ్ అవి ఆల్మోస్ట్ లైక్ $55 టు కొన్ని రింగే కేసెస్ అని ఉంటాయి, అంటే కొన్ని ఇలా రింగ్ లాగా వచ్చి పట్టుకోవడానికి ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, అవన్నీ $85 అలా ఉన్నాయి. సో అవే కేసెస్ బెస్ట్ బైలో చూసా, సేమ్ సామ్సంగ్ వాడు అఫీషియల్ కేసు ఆఫర్ పెట్టాడు. అండ్ ఇది ఆర్డర్ చేసుకున్నా, ఈ గ్యాలక్సీ ఫ్లిప్ 8 క్లియర్ మ్యాగ్నెట్ కేస్. సో ఇది నాకు అరౌండ్ $40 పడింది ట్యాక్స్ తర్వాత. సో ఏముండదు దీంట్లో, వెరీ సింపుల్ కేస్ బికాస్ ఫోల్డ్ కాబట్టి. సో ఏం లేదు, దీనికి జస్ట్ ఒక 2 ఉన్నాయి, అవి పీల్ ఆఫ్ చేసేసి సో ఇలా 2 సెపరేట్ పీసెస్లో వస్తుంది కేసు. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాగ్సేఫ్ పెట్టుకున్నాను నేను. సో ఈజీగా లైక్ కార్కి నాకు ఒక హోల్డర్ ఉంది పక్కన, సో అక్కడ పెట్టచ్చు ఫోన్ని. ఇది 1 పార్ట్, ఇది కింద పార్ట్కి, అండ్ ఇది పై పార్ట్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు పైన మనం స్క్రీన్ గార్డ్ వేస్తే వాడలేం కదా స్క్రీన్ ఉంటే, సో దీనికి నో స్క్రీన్ అనమాట. సో ఇక్కడ నేను చూస్తే ఇది హాలో, జస్ట్ ఎడ్జెస్ అండ్ ఈ బ్యాక్ సైడ్ కెమెరాని ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. లైక్ ఇది సో ఓన్లీ కెమెరాని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఏం లేదు, జస్ట్ ఇలా బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్, జస్ట్ ఇలా ఉంటుంది కేసు. సో ఇక్కడ మీకు ఏమీ అటాచ్మెంట్ ఉండదు బికాస్ ఫోల్డ్ అవ్వాలి కాబట్టి. బట్ నేను ఇప్పుడు స్క్రీన్ గార్డ్ వేయాలి కాబట్టి ఇది ఫస్ట్ తీసేస్తా. ఇది బ్యాక్ ఉంచేయచ్చు పర్లేదు. సో ఇప్పుడు దీనికి మనం స్క్రీన్ గార్డ్ వేద్దాం. సో పిక్సెల్ కూడా ఆల్రెడీ పంపించేసా. సో బ్యాక్ మార్కెట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ షణ్ముఖ్ రామ్ కూడా లైక్ Z Flip 6 అనుకుంటా అక్కడ కొనుక్కున్నాడు ప్రీ ఓన్డ్. సో దాంట్లో మనం ఫోన్ కూడా సెల్ చేయొచ్చు. నా పిక్సెల్ 9 Pro పెడితే వాడు $372 ఇస్తా అన్నట్టు పెట్టాడు, తెలీదు. సో నిన్నే అన్నీ లైక్ క్లీన్ చేసి ఫార్మాట్ చేసేసి స్క్రీన్ గార్డ్ తీసేసి మొత్తం దాన్ని లైక్ షిప్ చేసా వాడికి. వాడు మొత్తం దాన్ని అనలైజ్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పెయింట్ చిప్ అయిందా, స్క్రీన్ క్రాక్స్ ఉన్నాయా అన్నీ చూసి అప్పుడు వాడు ఒక ప్రైస్ చెప్తాడు. బట్ నా ఫోన్ అయితే నేను అందుకే వాడు పంపించే ముందే అన్ని వీడియోస్ తీసుకోమన్నాడు. వీడియోస్ లైక్ ఫోన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ ప్యాక్ చేసిన డబ్బాతో కూడా ఒక ఫోటో తీసుకొని పంపించమన్నాడు. పంపించమనలేదు, పెట్టుకోమన్నాడు సేఫ్గా, సో దట్ ఫ్యూచర్లో ఏమైనా డిస్ప్యూట్స్ అయినా కానీ నేను అవి ప్రూఫ్ కింద చూపించవచ్చు. సో అవన్నీ పెట్టుకున్నాను. మోస్ట్లీ నాకు $372 రావాలి, చూద్దాం. అండ్ సో ఇది స్క్రీన్ ప్రొటెక్టర్. సో స్పైజన్ కేస్ కూడా ఆర్డర్ పెట్టాను కదా, ఇది రిటర్న్ ఇచ్చేయాలి ఇప్పుడు. ఇక్కడే మనకి UPS ఉంది, సో డ్రాప్ ఆఫ్ చేసేయచ్చు అక్కడ. అండ్ ఇప్పుడు ఇది స్క్రీన్ ప్రొటెక్టర్ వేయాలి, దీనికి ఒక తీద్దాం. సొల్యూషన్ వీడియో చూడడానికి ఒక QR కోడ్ ఇచ్చాడు. ఇవన్నీ అవసరం లేదు, చాలా స్క్రీన్ గార్డ్స్ చేసాయి ఇప్పటికే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా, బబుల్స్ లేకుండా అండ్ ఇలాంటివి ఏం లేకుండా చేసా. ఇది 2 pack అనమాట, అందుకే $17 పడింది. నేను ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది అనుకున్నా, 2 pack 2 ఇచ్చాడు. అండ్ ఇప్పుడు దీంట్లో మనకి క్లీన్ చేసే స్టఫ్ అంతా. సో ఇది ఇప్పుడు లెన్స్ క్లీన్ చేయడానికి వైప్, డస్ట్ రిమూవల్ స్టిక్కర్, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇది వచ్చేసి దానిపైన స్క్రేప్ చేయడానికి, అంటే మన స్క్రీన్ గార్డ్ వేసేసిన తర్వాత బబుల్స్ ఏమైనా ఉంటే స్క్రేప్ చేయాలి. అండ్ ఇది క్లాత్ క్లీన్ చేయడానికి. ఓకే డన్. ఇప్పుడు మీకు POV పెట్టి చూపిస్తారా ఇన్స్టాల్ చేయాలి. దీంతో క్లీన్ చేయాలి
ఫస్ట్. దాని తర్వాత డస్ట్ రిమూవ్ చేయాలి అండ్ దీంతో తుడవాలి. అంతే స్టెప్స్ అయితే. ఊరికే మళ్ళీ చూద్దాము అంటే జస్ట్ ఒక లుక్ వేద్దాం. యా, ఫస్ట్ క్లీనింగ్ వైపు, దాని తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో తుడవాలి. దాంతో డస్ట్ ఏమైనా ఉంటే తీసేయాలి డస్ట్ రిమూవ్ స్టిక్కర్తో. ఫస్ట్ మనం క్లీనింగ్ క్లాత్తో క్లీన్ చేసేద్దాం మొత్తం. మైక్రోఫైబర్ క్లాత్. ఈ కెమెరా మధ్యలో కొంచెం డస్ట్ ఉంది, ఇంకా దాన్ని మన డస్ట్ రిమూవల్తో తీద్దాం. ఇక్కడ కనిపిస్తుంది హెయిర్. సో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట దీంతో. ఇవి చిన్న చిన్న కెమెరా పైన తీయడానికి ఇచ్చాడు. అసలు మీ ఫింగర్స్ మాత్రం టచ్ అవ్వకూడదు ఇక్కడ, దట్స్ ఇంపార్టెంట్. ఇంత క్లీన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ తీసేసి దీనిపైన పెట్టేయడం. ఇక్కడ ఏం రాశాడు? ప్రెస్ అండ్ స్లైడ్. సో రిమూవ్ ఫ్రమ్ హియర్ అని పెట్టాడు. ఇది తీసేయచ్చు. అండ్ దీనిపైన ఇంకొక లేయర్ ఉంది, ఇప్పుడు ఇది తీసేయాలి. డన్. ఏమైనా బబుల్స్ ఉంటే పుష్ చేసేసి ఇక్కడ ఉన్నట్టుంది లైట్గా. ఇప్పుడు దీంతో ఏం లేదు, ఇక్కడ ఒక స్క్రేప్ చేసేలాగా ఒక స్లాంటింగ్ మెటీరియల్ ఉంటుంది, దానిపైన పెట్టి ఇలా. ఇది అసలు ఎంత పర్ఫెక్ట్ ఇచ్చాడంటే, ఇది అసలు ఇన్స్టాల్ చేసి తీసేయడానికి ఇదివరకు ఇలా ఉండేది కాదు. జస్ట్ ఒక నార్మల్, ఇప్పుడు ఈ స్క్రీన్ గార్డ్ నేను నార్మల్గా చేసాను పిక్సెల్ పైన. ఇదైతే ఇది ఎక్కడ యూజ్ అవ్వదు. ఇక్కడ ఇలా వాల్కి పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఊరికే పిచ్చండి ఇది. చేద్దాం. చాలా హ్యాపీగా ఉంది. లైక్ 2 days వితౌట్ స్క్రీన్ గార్డ్ వాడా. ఎక్కడ స్క్రాచెస్ పడతాయో, ఎక్కడ డస్ట్ పడుతుందో అని చాలా టెన్షన్ పడ్డా. పర్ఫెక్ట్. ఇప్పుడు దీనిపైన ఇది కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. ఓపెన్ చేసి దీన్ని క్లిక్. అంతే. ఇది చాలా సన్నగా ఉండడం వల్ల ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేస్తుంది. లైక్ మేబీ ఒకసారి పెట్టేసి ఇంక తీయకూడదు అనుకుంటా. నేను మళ్ళీ తీసా కదా. నాకు చాలా డిఫరెన్సెస్ కనిపించాయి పిక్సెల్కి దీనికి. ఆల్మోస్ట్ నాకు 1 day పట్టింది అలవాటు అవ్వడానికి. లైక్ చాలా కస్టమైజేషన్ చేశా దీనికి. నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ఈ కవర్ స్క్రీన్, కెమెరా మొత్తం. అండ్ ఈ 6.9 inch కాబట్టి లైక్ ఒక చేతితో వాడడం కొంచెం కష్టంగా ఉంది. నా చెయ్యి ఉంటుంది, ఫోన్ ఇంత ఉంది. సో ఒక చేతితో సపోజ్ ఇక్కడ నేను పట్టుకుంటే ఈ పైన తంబెళ్ళడం చాలా కష్టంగా ఉంది. సో నేను 100 mode ఎనేబుల్ చేశా. ఏం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇలా గెస్చర్ ఈ కింద ఇలా స్వైప్ చేస్తే ఇటు వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు. లైక్ మీకు ఇక్కడ కావాలా, ఇక్కడ కావాలా, ఫుల్ కావాలా, జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా, ఈ స్క్రీనే వాడుతున్నాను నోటిఫికేషన్స్ ప్రతిదానికి. సో దీంట్లో అన్ని యాప్స్ ఉన్నాయి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మొత్తం. బట్ డిఫరెన్స్ అయితే చాలా అబ్జర్వ్ చేశా. బికాజ్ ఇప్పుడు నేను వాడేది పిక్సెల్ వాచ్. ఇది దీనికి లైక్ వాట్సాప్ అండ్ లైక్ మిగతా మెసేజింగ్ యాప్స్ ఆర్ కాల్స్ అన్నీ వస్తాయి దీంట్లో. బికాజ్ ఇది LTE వర్షన్, వైఫై కాదు. అన్నీ వస్తాయి బట్ ఓన్లీ లైక్ అలామ్ సింక్ అవ్వు. సపోజ్ నేను దీంట్లో అలామ్ పెడితే, లైక్ పిక్సెల్లో అలామ్ పెడితే నాకు దీంట్లో రింగ్ అయ్యేది. సో దీంట్లో ఆఫ్ చేసేయచ్చు, స్నూస్ చేసేయచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను ఈ ఫోన్ దీనికి కనెక్ట్ చేసా బట్ అలామ్ సింక్ అవ్వవు. అండ్
అదొకటే అనుకుంటా. హెల్త్ యాప్ నేను గూగుల్ హెల్త్ యాప్ వాడుతున్నా, సో దీంట్లో కూడా ఉంది యాప్, సో దట్స్ ఫైన్. ఇంకా డిఫరెన్సెస్ అంటే నాకు యూఐ చాలా డిఫరెన్స్ అనిపించింది. చాలా కస్టమైజ్ చేశాను, అది ఇంకా స్పెసిఫిక్ యూజర్ బట్టి డిపెండ్ అవుద్ది. లైక్ మీకు ఎలా కావాలో కస్టమైజ్ అలా చేసుకోవచ్చు. సో దానిపైన వీడియో అంటే చేయొచ్చు, లైక్ హౌ డే కస్టమైజ్ మై సామ్సంగ్ అని. బట్ నేను ఎలా చేశాను ఇట్స్ ఇర్రెస్పెక్టివ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ యూ కెన్ కమెంట్ డౌన్ అండ్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. ఇదేమి టెక్ వీడియో అంటే నాకు ఇష్టం టెక్. ఫస్ట్లో కూడా నేను టెక్తో చాలా వీడియోస్ చేసేవాడిని. సో నాకు ఈ ఫ్లిప్ టెక్నాలజీ అయితే చాలా బాగా అనిపించింది. లైక్ ఇక్కడ మీకు హింజెస్ కనిపిస్తాయి, ఇది హింజ్. సో ఫోన్ ప్రైస్ గురించి చెప్దాం అనుకున్నాను కదా, అది యాక్చువల్లీ మర్చిపోయా. ఫోన్ వచ్చేసి $1,200. గూగుల్ ఫైలో మనం ఈ ఫోన్ తీసుకుంటే $450 డిస్కౌంట్ ఇస్తున్నాడు. బట్ 120 days మనం గూగుల్ ఫైతో ఉండాలి. సో 1200 ఫోన్, $450 ఆఫ్, సో 750కి వచ్చేసింది. అండ్ నేను క్యాపిటల్ వన్ సేవర్ కార్డ్ అప్లై చేశాను కొత్తగా. సో దాంట్లో విత్ ఇన్ ద ఫస్ట్ 3 months 90 days మోర్ దాన్ $500 స్పెండ్ చేస్తే $250 డిస్కౌంట్ ఇస్తున్నాడు. నేను ఫుల్ పేమెంట్ చేస్తాను. అలా కాకుండా మంత్లీ ఈఎంఐ కూడా పే చేయొచ్చు. $31.25 పడుతుంది మంత్లీ. బట్ నేను మొత్తం కట్టేస్తాను, ఎందుకంటే $250 అక్కడ కూడా వస్తుందని. సో 750 నుంచి 250, మళ్ళీ అక్కడ తగ్గింది 500. అండ్ నా పిక్సెల్ కూడా ఇప్పుడు బ్యాక్ మార్కెట్లో చెప్పినట్టు ట్రేడ్ ఇన్ పంపించేశాను. వాడు ఎస్టిమేట్ 372 అన్నాడు, కానీ ఎంత ఇస్తాడో ఇంకా తెలీదు. సో అక్కడ ఇంకో 370 ఒకవేళ తగ్గితే 500 నుంచి నాకు $130 పడినట్టు ఫోన్ అంతే. అది ఇంకా రాలేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. సో 1200 ఫోన్ నాకు $500 వచ్చినట్టు. ఇప్పుడు 500 వర్తా అంటే లైక్ నాకు చాలా వర్త్ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ మెయిన్. కెమెరా నాకు సో ఒక ఫీచర్ ఉందన్నమాట, క్యామ్ కార్డర్లాగా రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను అది ఆన్ చేసి పెట్టుకున్నా బికాస్ ఫ్రంట్ కెమెరా ఓన్లీ 10 MP ఇలా ఉంటుంది అనమాట. చూపిస్తాం క్యామ్ కార్డర్. సో ఏంటంటే ఇక్కడ వెనకాల కూడా కనిపిస్తుంది, ఇది ఇలాగా. సో ఫ్రంట్ కెమెరా నేను వాడట్లేదు, ఎందుకంటే అది ఓన్లీ 10 MP కెమెరా, బ్యాక్ అయితే 50. సో ఇలా పెట్టుకొని నేను మళ్ళీ ఇలా తిప్పుకొని ఇలా చూసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇదైతే. ఈ ఫీచర్ బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి, బట్ యా ఇది మెయిన్. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. So that's it for this video guys. See you in the next one. Take care. Bye bye.